మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరి యుద్ధంగా మారిన క్రమంలో వార్కు సంబంధించిన ప్రెడిక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలిచింది. ఈ క్రమంలో బాబా వాంగా ప్రవచనం వైరల్గా మారింది. ఇంతకీ బాబా వాంగా ప్రెడిక్షన్ నిజమవుతుందా? 2026 నాటి మహాయుద్ధం మొదలైందా? యూరప్ బంజరు భూమిగా మారుతుందా? తిరిగి రాని స్థితిని ప్రపంచం దాటేసిందా? బాబా వంగ చెప్పిందే నిజమైందా? మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? వణుకు పుట్టిస్తున్న బాబా వంగ ప్రెడిక్షన్. బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగ జోస్యాన్ని ఇప్పుడు ప్రపంచం మరోసారి తలుచుకుంటోంది. అమెరికా ఇజ్రాయెల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తోంది. అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై మిసైల్ దాడులు చేసింది. దీంతో గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందోనన్న చర్చ సాగుతోంది. మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతుందన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టి బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగ చెప్పిన విషయంపై ఉంది. ఏళ్ల క్రితమే ప్రపంచ సంఘటనలను ముందుగానే ఊహించిన ఘనత ఈ బాబా వంగకు ఉంది. ఆమె అనుచరులు ఇప్పుడు ఆమె ప్రవచనాలను తాజా పరిణామాలతో ముడిపెడుతున్నారు. 2026 ప్రారంభంలో తూర్పు నుండి ఉద్భవించిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయని ఆమె జోస్యం చెప్పారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ ఆస్తి నష్టం భారీ స్థాయిలో సంభవిస్తుందని ఆమె హెచ్చరించారు. బాబా వంగ భవిష్యవాణి ప్రకారం ఈ మహాయుద్ధం తొలుత తూర్పు దేశాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాలకు విస్తరిస్తుంది. దీనివల్ల పశ్చిమ దేశాలకు అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా యూరప్ ఖండం ఈ యుద్ధం వల్ల అతలకుతలమవుతుందని, కొన్ని దేశాలు ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా బలహీనపడతాయని అంచనా వేశారు. ప్రపంచ దేశాల మధ్య ఉన్న అధికార సమతుల్యత పూర్తిగా మారిపోతుందని బాబా వంగ వివరించారు. యూరప్ వినాశనం తర్వాత ప్రపంచ రాజకీయ పటంలో పెద్ద మార్పులు వస్తాయని బాబా వంగ చెప్పారు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు ఆ యుద్ధానికి నాంది అని చాలా మంది భావిస్తున్నారు. ఈ సంఘర్షణలో యూరప్ దేశాలు తీవ్రంగా నష్టపోతాయని, యుద్ధం తర్వాత యూరప్లోని భూమి పూర్తిగా బంజరుగా అస్థిరంగా మారుతుందని ఆమె అంచనా వేశారు. ఇది పెద్ద ఆర్థిక సామాజిక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ గందరగోళ పరిస్థితుల అనంతరం రష్యా ఒక గ్లోబల్ పవర్ గా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు. రష్యా మరింత బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అధికార కేంద్రాలు మారిపోతాయని ఆమె మాటల సారాంశం. ఈ క్రమంలోనే ఇరాన్ దాడుల్ని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఖండించాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడుల్ని ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సమయంలో మిత్ర దేశాలకు అండగా ఉంటామని, ఇరాన్ క్షిపణి లాంఛీలను ధ్వంసం చేయడానికి బ్రిటన్ స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవచ్చని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఇప్పటికే ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణులను ఆకాశంలోనే అడ్డుకునేందుకు ఈ దేశాలు సైనిక సహకారాన్ని అందిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ దాడుల వల్ల జోర్డాన్లోని జర్మనీ సైనిక శిబిరం సమీపంలో పేలుళ్లు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికాకు తోడుగా యూరోపియన్ దేశాలు కూడా రంగంలోకి దిగడంతో ఈ సంక్షోభం ప్రాంతీయ యుద్ధం స్థాయిని దాటి గ్లోబల్ వైడ్ ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే వరల్డ్ వార్ కు దారితీసే ప్రమాదం కూడా పొంచి ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. చరిత్రను గమనిస్తే చిన్న చిన్న సరిహద్దు గొడవలే ప్రపంచ యుద్ధాలకు దారితీసాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా నేరుగా యుద్ధంలోకి దూకడం, ఇరాన్ పై దాడికి దిగడంతో ప్రపంచం మరో పెను ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య మార్గాల్లో శాంతి నెలకొనకపోతే 2026 ఫిబ్రవరి 28వ తేదీని చరిత్ర మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజుగా గుర్తించే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితులు బాబా వంగ జోస్యాన్ని నిజం చేసేలా ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలు టెహ్రాన్లోని సుప్రీం నాయకుడి కార్యాలయాల సమీపంలో దాడులు చేసే ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. దీనివల్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అంతేకాకుండా ప్రపంచ చమురుకు కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇది భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఏడాదిలోనే శక్తివంతమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఆమె అంచనా వేశారు. ఈ
ఇవి మానవులకు భూమికి ఎంతగానో ప్రమాదకరమని హెచ్చరించారు. విపత్తులు భూమిని చుట్టుముడతాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం వాస్తవ రూపాన్ని దాల్చిన నేపథ్యంలో ఈ విపత్తులు కూడా మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహాలు ఉండకపోవచ్చు. ఈ పరిణామాలన్నీ బాబా వంగ చెప్పినట్లే జరుగుతున్నాయని ఆమె అనుచరులు చెబుతుండటంతో అంతా ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. అయితే బాబా వంగ చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఆధారాలు లేవు. ఆమె చెప్పిన మాటలు తరతరాలుగా ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. 1911లో జన్మించిన బాబా వంగను బాల్కన్ నాస్ట్రడామస్ అని పిలుస్తారు. చిన్నతనంలోనే ఒక పెద్ద తుపానులో చిక్కుకుని ఆమె తన కంటి చూపును కోల్పోయారు. అయితే చూపు కోల్పోయిన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే దివ్య శక్తి లభించిందని ఆమెను నమ్మేవారు చెబుతూ ఉంటారు. ఆమె 85 ఏళ్ల వయసులో 1996లో చనిపోయారు. 5079 వరకు జరిగే విషయాలను ముందుగానే ఊహించి చెప్పారని ఆమె భక్తులు నమ్ముతుంటారు. మేజర్ గ్లోబల్ ఈవెంట్స్ అయిన 9/11 అటాక్స్, తీవ్రవాదుల గ్రూపుల వ్యాప్తి మొదలైన అంశాలపై ప్రిడిక్షన్ చేసినట్లు ఫాలోవర్స్ చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ రుజువు లేనివని ఆమెకు ఆపాదించారని కొందరు విమర్శిస్తూ ఉంటారు. సైంటిస్టులు, చరిత్రకారులు చెప్పే వాటికంటే ఆమె పేరున ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఆమె చేసిన ఎన్నో అంచనాలు గతంలో నిజమయ్యాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆమె 2026 గురించి చేసిన హెచ్చరికలు ఇప్పుడు భయం పుట్టిస్తున్నాయి.